గత కొన్నేళ్లుగా మెగా కాంపౌండ్లో కాస్త నిశ్శబ్దం, మరికొంత నిరాశ అలుముకుంది. దాన్నెవ్వరూ కాదు అనలేరు. భోలా శంకర్ నిరాశపరచడం, ఎన్నో అంచనాల మధ్య వచ్చిన గేమ్ చేంజర్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం, ఇక పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మెగా అభిమానులు డీలా పడ్డారు. మధ్యలో వరుణ్ తేజ్, మట్కా లాంటి సినిమాలు వచ్చినట్టు కూడా గుర్తులేదు. మెగా హీరోల హవా తగ్గిందేమో అనే సందేహాలు ట్రేడ్ వర్గాల్లో కూడా వినిపించాయి. కానీ ఈ వరుస పరాజయాలన్నీ కేవలం తుఫానుకు ముందు వచ్చే ప్రశాంతత మాత్రమే అని 2025 నిరూపించింది. ఒక్క హిట్ పడితే లెక్కలు ఎలా మారుతాయో మెగా హీరోలు మళ్లీ చేసి చూపించారు. నిజమైన గేమ్ చేంజ్ 2025లో మొదలైంది. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు తలకిందులయ్యాయి. మాస్ ఆడియన్స్ కు పవన్ కళ్యాణ్ వింటేజ్ స్వాగ్ ను చూపిస్తూ వచ్చిన ఈ సినిమా ఏకంగా 300 కోట్ల వసూలను రాబట్టి 2025లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ మాస్ కంబ్యాక్ తో ఇండస్ట్రీ షేక్ అయిపోయింది. ఫ్లాపుల్లో ఉన్నప్పుడు వచ్చిన విమర్శలకు ఓజీ వసూళ్లే సమాధానంగా మారాయి. అభిమానులకు కావలసిన కిక్కిచ్చిన ఈ సినిమా మెగా హీరోల టైం మళ్లీ స్టార్ట్ అయిందనే సిగ్నల్ ఇచ్చింది. ఆ జోష్ను 2026లో కూడా కొనసాగిస్తూ మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి బరిలో దిగాడు. మన శంకర వరప్రసాద్ గారు అంటూ వచ్చిన ఈ సినిమా క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కు క్యూ కడుతున్నారు. కేవలం మాస్ మసాలా మాత్రమే కాకుండా కథాబలంతో వచ్చిన ఈ చిత్రానికి టాక్ అద్దరిపోవడంతో చిరంజీవి తన బాక్సాఫీస్ స్టామినాను మరోసారి చాటి చెప్పాడు. వసూళ్లతో రఫ్ ఆడిస్తున్నాడు ఈ ఘరానా మొగుడు. సంక్రాంతి విన్నర్గా నిలిచి మెగాస్టార్ మళ్లీ తన సింహాసనాన్ని పదిలపరుచుకున్నాడు. ఇక అందరి కళ్ళు ఇప్పుడు రాబోయే పెద్ది సినిమాపైనే ఉన్నాయి. ప్రస్తుతం మెగా హీరోల గ్రాఫ్ చూస్తుంటే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రేడ్ పండితుల అంచనాల ప్రకారం పెద్ది కనుక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే 400 క్లబ్లో చేరడం చాలా సులువు అంటున్నారు. ఓజీ ఇచ్చిన బూస్ట్, చిరంజీవి ఇచ్చిన భరోసాతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది కూడా హిట్ అయితే ఇక ఇండస్ట్రీలో మెగా ఆధిపత్యం తిరుగులేనిదిగా మారుతుంది. మొత్తానికి ఫ్లాప్లతో సతమతమవుతున్న మెగా కుటుంబం ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతోంది. 2025లో పవన్ కళ్యాణ్ వేసిన పునాది, 2026లో చిరంజీవిని నిర్మించిన విజయ సౌధం చూస్తుంటే మెగా హీరోలకు టైం స్టార్ట్ అయింది అని చెప్పడం కంటే మెగా హీరోల టైం నెవర్ ఎండ్స్ అని చెప్పడమే సబబుగా ఉంటుంది. రాబోయే రోజుల్లో మెగా హీరోల నుంచి మరిన్ని రికార్డులు ఆశించొచ్చు.